హలో అండి. ఇవాళైతే మా హస్బెండ్ బయట నుంచి చికెన్ తీసుకొచ్చారండి. నేనైతే చికెన్ ఫ్రై చేస్తున్నానండి. రైస్లోకి రోటీలోకి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై. నా నా ఫేవరెట్ అనే చెప్పాలన్నమాట. అంత టేస్ట్గా ఉంటుంది. చేసేస్తాను, చూసేయండి మరి. ఆనియన్స్ బాగా వేయించుకొని అందులోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకొని బాగా కలిపి కొంచెం సేపు బాగా చికెను ఆనియన్స్ బాగా ఉడికేలాగా మనం కలిపి పెట్టుకోవాలండి. అల్లం పేస్ట్ని కూడా నేను వేసేసాను ముందే. ఆనియన్స్ వేగినాక వేసాను. ఆ తర్వాత ఈ చికెన్ చూసారా ఎలా ఉడికిందో. ఎలా ఉడికిన చికెన్ని బాగా ఉడికిన తర్వాత అందులోనే మనము పసుపు ఇంకా ఉప్పు వేసుకొని ఇంకొంచెం సేపు మగ్గనిస్తే పసుపు ఉప్పు బాగా చికెన్కి పడుతుంది. అలా బాగా కలుపుకున్న తర్వాత అందులోనే కారం కూడా వేసుకోవాలి. మనకి ఎంత కావాలో సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత వాటర్ ఏం పోయవసరం లేదండి, ఎందుకంటే నేను చేసేది చికెన్ ఫ్రై కదా. ఇలా బాగా కలుపుకొని మగ్గనివ్వండి. ఇలా బాగా కలిపి పెట్టుకొని కొంచెం సేపు లో ఫ్లేమ్లో పెడితే మగ్గుతుందంటే కారము అవన్నీ కూడా చాలా బాగా చక్కగా చికెన్కి పడుతుంది. ఆ తర్వాత మనం ఒక మిక్సీ జార్లో మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ మిక్సీ తయారు చేసుకొని పెట్టుకున్నానండి. ఇలా మసాలాను కూడా చికెన్లో వేసి బాగా కలుపుకొని ఇంకొంచెం సేపు మగ్గితే ఆ మసాలా అంతా బాగా మగ్గిన తర్వాత మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఆ మసాలా వేసినాకే బాగా మంచి వాసన వస్తుంది ఈ చికెన్కి. అప్పుడు అసలు ఎంత వాసన వస్తుందంటే అంత టేస్ట్గా ఉంటుంది చికెన్ కూడా. అలా కలుపుకొని ఇంకొంచెం సేపు మగ్గనిచ్చి సిమ్లో పెట్టుకొని అలాగే అలా చేసుకుంటే అయిపోతుందండి. అంతేనండి, చాలా సింపుల్గా చికెన్ ఫ్రైని మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇది వేడి వేడి అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి ఇంకా రోటీలోకి కూడా చాలా బాగుంటుంది కర్రీ. చేసేయండి మరి మీరు కూడా. మీరు ఎలా చేస్తారండి? నేనైతే ఇంత సింపుల్గా చేస్తానండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.